Okay, DNS. DNS stands for Domain Name System. చిన్న డిఎన్ఎస్ అంటే ఏంటి చెప్పు. డిఎన్ఎస్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ని మనకు ఐపీ నుంచి వస్తే మనకి యూఆర్ఎల్ రూపంలో యూఆర్ఎల్ నుంచి ఐపీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నేమ్ కన్వర్షన్ చేసుకుంటుంది. దీంతో జనరల్గా ఐపీ టు నేమ్, నేమ్ టు ఐపీ కన్వర్షన్ చేయడానికి డిఎన్ఎస్ సర్వర్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అది బేసిక్. అది ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళు అట్లా ఆన్సర్ చెప్తారు. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ గాయ్, హౌ విల్ యూ ఆన్సర్? డిఎన్ఎస్ వచ్చేసి మనకి ఇంటర్నల్ గేట్వే లాగా యూజ్ అవుతుంది. పైన కనిపిస్తుందా? ఓకే, మీకు ఫస్ట్ లైన్ కనిపిస్తుందా? వన్ ఆఫ్ ద ప్రైమరీ కనిపిస్తుందా? కనిపిస్తుందా? Okay, DNS. DNS, one of the primary functions of a DNS server is to assist the requester in locating the IP address of your website when given the domain name. Okay. ఇక్కడ యూజర్ ఉంటాడు. యూజర్ ఎగ్జాంపుల్ నువ్వే యూజర్ నువ్వు ఏం చేస్తావు? youtube.com అని బ్రౌజర్లో కొడతావు. అది ఎక్కడికి పోతుంది? సర్వర్కి. ఓకేనా? డిఎన్ఎస్ సర్వర్లో నువ్వు ఈ ఎంట్రీ ఉండాలి. డిఎన్ఎస్ లో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్ లో ఈ ఎంట్రీ ఉంటేనే అది మళ్ళీ నీకు రివర్స్ వస్తుంది. ఓకేనా? ఈ ఎంట్రీ లేదనుకో సైట్ కాంట్ బి రీచ్డ్ అని ఎర్రర్ వస్తుంది. ఓకేనా? నువ్వు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంటర్నెట్ నుంచి నీ ఐఎస్పి సర్వీస్ ప్రొవైడర్ వాడి దగ్గర డిఎన్ఎస్ ఉంటుంది. వాడి డిఎన్ఎస్ కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి నీకు రిప్లై వస్తుంది. ఓకేనా? దాన్ని రిప్లై అంటే ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుంది? నీకు ఆ డిఎన్ఎస్ సర్వర్ లో రికార్డ్ ఉంటుంది. రికార్డులో ఏముంటుంది అంటే ఈ యూఆర్ఎల్కి ఇది ఐపీ అని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ అది అక్కడ నుంచి నీ మెషిన్ నుంచి ఈ ఐపీ అనేది యూట్యూబ్ సర్వర్ ఐపీ. ఓకేనా? అప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ అనేది యూట్యూబ్కి ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయ్యి అక్కడ నుంచి ఓకేనా? ఇది డిఎన్ఎస్ కాన్సెప్ట్. ఇది దీనికంటే ముందు ఏం చేస్తుంది తెలుసా? నీ మెషిన్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు youtube.com అని కొట్టగానే ఫస్ట్ డైరెక్ట్ డిఎన్ఎస్కి వెళ్ళదు. నీ సిస్టంలో హోస్ట్ ఫైల్ అని ఉంటుంది, తెలుసు కదా? హోస్ట్ ఫైల్ చెక్ చేసుకుంటుంది ఫస్ట్. హోస్ట్ ఫైల్లో ఎంట్రీ లేకపోతేనే డిఎన్ఎస్కి వెళ్తుంది. ఓకే, హోస్ట్ ఫైల్ అంటే ఏంటిది? The host file is a text file used by operating system to map host names to IP addresses. It's commonly used to override the DNS and specify that a domain name should resolve to a specific IP address, bypassing the DNS lookup process. Okay. First host file check చేసుకొని host file ఎంట్రీ లేకపోతే DNS కి వెళ్తుంది రిక్వెస్ట్ అనేది. జనరల్ గా మన హోస్ట్ ఫైల్లో చెప్పు. ఇప్పుడు నార్మల్ గా మనం ఫస్ట్ ఒక యూఆర్ఎల్ ఇస్తాం బ్రౌజర్ లో. అవును. అది ఫస్ట్ హోస్ట్ ఎంట్రీకి వెళ్తుందా డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుందా? హోస్ట్ ఎంట్రీకి వెళ్తుంది. ఓకే, సో హోస్ట్ ఎంట్రీలో అలా ఇప్పుడు నార్మల్గా మనం హోస్ట్ ఎంట్రీలో అలా చేసి అంటే ఒక ఐపీ ఇచ్చి యూఆర్ఎల్ ఇచ్చినాం, డొమైన్ ఇచ్చినాం, అది డిఎన్ఎస్ సర్వర్లో ఎంట్రీ లేకపోయినా వర్క్ అవుతుందా? నువ్వు హోస్ట్లో ఉండి డిఎన్ఎస్లో లేకపోయినా వర్క్ అవుతుంది. వర్క్ అవుతుందా? ఓకే, ఇది ఆర్డర్ ఆఫ్ డిఎన్ఎస్ క్వెరీ. క్వెరీ అనేది ఎట్లా పోతుంది అంటే ఫస్ట్ హోస్ట్ ఫైల్కి వెళ్తుంది. దాని తర్వాత డిఎన్ఎస్ క్యాచీ అంటే నీ లోకల్ డిఎన్ఎస్ సర్వర్లో చెక్ చేసుకుంటుంది. అక్కడ నుంచి రూట్ సర్వర్ డిఎన్ఎస్కి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి నీకు అది ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకుందాము. యూట్యూబ్ ఇక్కడ ఈ సర్వర్లో యూట్యూబ్కి ఏఐపి అని ఇక్కడ ఉంటుంది, ఆ రికార్డు ఉంటుంది. ఆ రికార్డ్ అనేది నీకు నీ హోస్ట్ సిస్టమ్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆ సర్వర్ కనెక్ట్ అయిపోతుంది యూట్యూబ్ సర్వర్కి. ఓకే, ఇది డిఎన్ఎస్ క్వెరీ. క్వెరీ ఎట్లా అవుతుంది అనేది ఇది ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది నీ హోస్ట్ ఫైల్ ఎట్లా చేస్తావు అనేది. when DNS try to resolve a name to an IP,
ఇట్ ఫస్ట్ చెక్స్ హోస్ట్ ఎంట్రీ చెక్ చేసుకుంటుంది. ద హోస్ట్ ఫైల్ ఈజ్ మ్యాప్డ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు ఏ డొమైన్. హోస్ట్ ఎంట్రీలో మనం ఏమిస్తాం, యూఆర్ఎల్ దెన్ ఐపీ. ఓకే, నెక్స్ట్ డిఎన్ఎస్ క్యాచ్. డిఎన్ఎస్ క్యాచ్ విల్ బి చెక్డ్ ఆఫ్టర్ హోస్ట్ ఫైల్ అండ్ the duration the DNS answers catch will be different from OS. Okay, when the answer is not found, the DNS will start to look up for answers out of the local machine, hence the DNS servers. Next root DNS servers ఉంటాయి, దానికి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. ఓకే, ఇంటర్నల్ డిఎన్ఎస్ క్వెరీ. అసలు ఇంటర్నల్గా ఎట్లా డిఎన్ఎస్ అనేది క్వెరీయింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఓకే, ఇంటర్నల్ డిఎన్ఎస్ క్వెరీ refers to a request made within a private network to my names to IP address using a DNS. Okay, local DNS. Cache అంటే local DNS. DNS cache అంటే local DNS. ఓకే. The server that in your like internal network, this query occurs when a device within the network needs to access a resource such as a website or server. Okay, by its domain name, and the DNS server is responsible for translating the domain name into the corresponding IP address. ఇది అంత క్వెరీయింగ్, ఇది ఇంటర్నల్ క్వెరీయింగ్. ఇది ఎక్స్టర్నల్ పబ్లిక్ ఎట్లా అవుతుంది, ఇదేమో ప్రైవేటు. ఇంటర్నల్ డిఎన్ఎస్ అంటే ప్రైవేట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, ఇది అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ ఎట్లా అవుతుంది, an external DNS query refers to a request made by a device on local network to resolve a domain name to an IP address using a DNS server that is located outside of the network. Okay, this query typically occurs when a device needs to access a resource on the internet, such as a website or server, by its domain name. The request is sent to an external DNS server, which then provides the corresponding IP address so that the device can establish a connection to the desired resource. ఇది outside. ఓకే. Okay, next coming to the root hints. Root hints ఏం చేస్తాయి? Root hints are a crucial component of the DNS infra. They are a list of authoritative DNS servers for the root DNS zone, which is represented by dot. Okay, these servers hold information about the top level domains, TLDs అంటారు, top level domains. టాప్ లెవెల్ డొమైన్స్ కిందకి ఏమొస్తాయి .com, .net, ఇప్పుడు yahoo.com, google.com, అట్లనే .net ఉండేటి, .org, ఇవన్నీ టాప్ లెవెల్ డొమైన్స్ ఇవన్నీ. ఓకేనా, అండ్ ద అథారిటేటివ్ సర్వర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ టాప్ లెవెల్ డొమైన్స్. Root hints are used by DNS servers when they need to resolve domain names for which they do not have information in their cache. DNS cache లో లేనప్పుడు అప్పుడు వీటి దగ్గరికి వెళ్తుంది రిక్వెస్ట్. When a DNS servers receive a query for a domain name it doesn't know, it refers to the root hints to determine which DNS server to query next in order to resolve the domain name. Okay, these root DNS servers provide referrals to the authoritative servers for the appropriate TLD, top level domains, ultimately leading to the resolution of the queried domain name. In summary, root hints help DNS servers to navigate the hierarchical structure of the DNS and locate the authoritative servers needed to resolve domain names. Okay, అర్థమైందా? నెక్స్ట్ నీకు మ్యాప్లో చూపిస్తా, మంచిగా అర్థమవుతుంది. ఓకే, రూట్ హింట్స్ ఇట్లా చెక్ చేస్తాం. Root hints are persisted data in our OS, which will have the mapping of root DNS server name and their IP address. When the answers are not found in our server, like our local server లో లేనప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు రూట్ హింట్ సర్వర్స్కి వెళ్తుంది. ఇది డిఎన్ఎస్ హైరార్కీ.
ఫస్ట్ రూట్ డొమైన్లో ఏమిటి టాప్ లెవెల్ డొమైన్స్ టిఎల్డిస్ అంటాం కదా, ఇవి .com, .org, .edu, .net ఇవన్నీ టిఎల్డిస్ అన్నట్టు, టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, ఇవి వచ్చేసి సెకండ్ లెవెల్ ఆఫ్ డొమైన్స్, ఎంసిఐ, ఏటీటీ, బెర్క్లీ, ఇప్పుడు .local అట్లా ఇస్తాం కదా, అవన్నీ సెకండ్ లెవెల్ డొమైన్స్. నెక్స్ట్ సబ్ డొమైన్ అంటే తెలుసు కదా, మళ్ళీ దీనికంటే ముందు ఇంకొక డొమైన్ ఉంటుంది, అవి సబ్ డొమైన్స్. తర్వాత హోస్ట్ యూఎస్. ఇది హైరార్కీ, డిఎన్ఎస్ హైరార్కీ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, ఈ అథారిటేటివ్ ఆన్సర్, నాన్ అథారిటేటివ్ ఆన్సర్ అనేది ఇది జస్ట్ మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది అథారిటేటివ్ అంటే ఏంటిది, మీ లోకల్ డిఎన్ఎస్ టు యువర్ పీసీ క్వెరీయింగ్ అవుతుంది, బయటకు పోదన్నట్టు, ఇది అథారిటేటివ్. ఓకే, నెక్స్ట్ నాన్ అథారిటేటివ్లో ఎట్లా అవుతుంది అంటే, ఇది నీ లోకల్ పీసీ, ఇది నీ లోకల్ డిఎన్ఎస్. నువ్వు ఇక్కడ నుంచి youtube.com అని ఇక్కడ కొట్టినప్పుడు అది ఎంట్రీ లేదు ఇక్కడ, అదేం చేస్తుంది, రూట్ సర్వర్కు ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, రూట్ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ నీకు ఇటు ఐ డోంట్ నో అంటే దీన్ని నాకు తెలియదు, నెక్స్ట్ లెవెల్ సర్వర్ని అడుగుమని మళ్ళీ రిటర్న్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ టిఎల్డికి వస్తుంది, టాప్ లెవెల్ డొమైన్స్ దగ్గరికి వస్తుంది, సర్వర్కి వెళ్తుంది. రూట్ సర్వర్ ఒకవేళ నీ దగ్గర ఇది ఉందా చెక్ చేసుకోమన్నప్పుడు అదేమంటుంది అంటే నా దగ్గర ఇది లేదు, నెక్స్ట్ టిఎల్డికి వెళ్ళమంటుంది. టిఎల్డికి వెళ్ళమన్నప్పుడు మళ్ళీ నీ సిస్టమ్కి వచ్చి ఇక్కడ నుంచి క్వెరీ అనేది ఇక్కడికి .com అంటే టిఎల్డి సర్వర్స్కి వస్తుంది. టిఎల్డి సర్వర్ కూడా ఏం చేస్తుంది, నాకు తెలియదు, ఏ అడ్రస్ youtube.com అని కొట్టినావు కదా, youtube.com సర్వర్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళమని మళ్ళీ టిఎల్డి నేను రిటర్న్ పంపిస్తుంది. రిటర్న్ పంపించినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, నీ క్వెరీ అనేది మళ్ళీ నువ్వు ఏ డిఎన్ఎస్ సర్వర్ని అయితే టార్గెట్ చేస్తావో దానికి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి నీకు రెస్పాన్స్ వస్తుంది. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్యలోనే కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. నువ్వు ఒకసారి కనెక్ట్ అయినావు అంటే ఇక్కడికి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం నువ్వు ఏదన్నా వెబ్సైట్ను ఫస్ట్ టైం యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, నీ డిఎన్ఎస్ క్యాచ్లో ఇది రిజిస్టర్ అయిపోతుంది, ఇది రికార్డు. అప్పుడు నువ్వు నాకు ఒకవేళ సెకండ్ డే కూడా సేమ్ అదే వెబ్సైట్ యూజ్ చేసినావు అనుకో, అప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది రిక్వెస్ట్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ అథారిటేటివ్ అండ్ నాన్ అథారిటేటివ్. నెక్స్ట్ రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్ క్వెరీయింగ్. ఓకేనా, డాక్యుమెంట్ ఇస్తా, మీరు చదువుకుందరు. ఇది రికర్సివ్ డిఎన్ఎస్ క్వరీలో రిస్క్లు ఏముంటాయి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, రిస్క్స్ ఏంటి అంటే డిఓఎస్ అటాక్స్ అవుతాయి. ఓకే, డిఎన్ఎస్ క్యాచీ పాయిజనింగ్ అని ఉంటుంది, అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ రూట్ నేమ్ సర్వర్ పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్. ఓకే, ఇవి రిస్కులు మనకు, ఈ రికర్సివ్ నాన్ రికర్సివ్ ఉన్నాయి కదా ఈ పద్ధతిలో. అంటే మనం క్వెరీ చేస్తున్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా అక్కర్ అవుతాయి అన్నట. ఇప్పుడు రికర్సివ్ అంటే ఏంటిది, డిఎన్ఎస్ క్లయింట్ request a resolution of a domain name from another DNS server and expects a complete answer. Okay, the server receiving the recursive query is responsible for either providing the requested information or referring the request to another DNS. Okay, ఈ క్వెరీలో ఏంటంటే దానికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇస్తుంది, లేదంటే నా దగ్గర లేదని ఇంకో దానికి పంపిస్తుంది. ఇది రికర్సివ్. ఈ ప్రాసెస్లో ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఈ ప్రాసెస్లో మన దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే మన డొమైన్ నుంచి పోయిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దానివల్ల రికార్డులో నా దగ్గర లేదు అంటే ఇంకా అదేం చేస్తుంది, లేదని చెప్పకుండా నా దగ్గర లేదు ఇంకో సర్వర్కి వెళ్ళమని చెప్తుంది. ఓకేనా, ఫస్ట్ రూట్కి వెళ్తుంది, రూట్ నుంచి టిఎల్డి కొమ్మంటుంది, టిఎల్డి నుంచి నువ్వు అయితే ఏ డిఎన్ఎస్ ఉంటావో ఆ డిఎన్ఎస్కి వెళ్ళిపోమంటుంది. ఓకేనా, అది ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు gmail.google.com అన్నావు అనుకో, నువ్వు జీమెయిల్ ట్రై చేస్తున్నావు, జీమెయిల్ డొమైన్ ఏంటిది డిఎన్ఎస్ సర్వర్ గూగుల్ కామ్ అని డైరెక్ట్గా చెప్తుంది అది.
ఓకేనా? అది ఓకే. దీనికి ఆపోజిట్ నాన్ రికర్సివ్. ఓకే. సో రికర్సివ్ వల్ల రిస్క్లు ఏంటి అంటే ఇవి. నెక్స్ట్ డిఎన్ఎస్ టైప్స్. నీకు తెలిసిన టైప్స్ చెప్పు. డిఎన్ఎస్ టైప్స్. డిఎన్ఎస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తాయి ఫార్వర్డ్, రివర్స్. ఓకేనా? ఓకే. జోన్స్. లుకప్ జోన్, రివర్స్ లుకప్ జోన్. డిఎన్ఎస్ టైప్స్ వచ్చేసి మెయిన్ గా 5 టైప్స్. ఒకటి ప్రైమరీ, రెండవది సెకండరీ, మూడవది స్టబ్. ఇవి కాకుండా మనకు ఫార్వర్డ్ లుకప్ జోన్, రివర్స్ లుకప్ జోన్. మెయిన్ గా ఇవైతే చూస్తారు మీరు. అదే మన దగ్గర ఉన్న అవే వస్తాయి. ఫార్వర్డ్ లుకప్ జోన్, రివర్స్, ఫార్వర్డ్ డిఎన్ఎస్ ఇవి ఉంటాయి. కానీ బిహైండ్ దిస్ ఇవి ఇంపార్టెంట్. ఇవి 3. ఇది ఫార్వర్డ్ లో ఏం చేస్తుంది? అది మ్యాప్స్ డొమైన్ నేమ్స్ టు ఐపీ. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఈ జోన్ లో ఉంటాయి. ఓకే. రివర్స్ అన్ని ఈ జోన్ లో ఉంటాయి. నెక్స్ట్ ప్రైమరీ వచ్చేసి, ప్రైమరీ జోన్ ఇస్ ద అథారిటేటివ్ సోర్స్ ఆఫ్ డిఎన్ఎస్ డాటా ఆఫ్ ఏ డొమైన్. ఇట్ హోల్డ్స్ ది ఒరిజినల్ మాస్టర్ కాపీ ఆఫ్ డిఎన్ఎస్ రికార్డ్స్. ఓకే, ఇది ప్రైమరీ. సెకండరీ వచ్చేసి, సెకండరీ ఈజ్ ఎ రీడ్ ఓన్లీ కాపీ ఆఫ్ ప్రైమరీ జోన్. It is synchronized periodically with the primary zone's data. Okay, this is secondary zone. Stub zone contains only the essential DNS records necessary to identify the authoritative DNS servers for a particular domain. Okay, ఇది important. It serves as a pointer to the authoritative DNS servers, and stub zones are used to resolve the DNS queries efficiently and reduce the DNS traffic. Okay, ఇవి ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఇవి మొత్తం నేర్చుకోర్రి. డిఎన్ఎస్ జోన్స్ అనగానే టకటక ఇది చెప్పేసేయాలి మీరు. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ రికార్డ్స్. రికార్డ్స్ వచ్చేసి తెలుసా ఏమన్నా? టైప్స్, రికార్డ్ టైప్స్. ఏ రికార్డ్ అని ఉంటున్నాయి. ఏ రికార్డ్ అని ఉంటుంది కదా. ఏ అంటే ఏంటిది? ఏ రికార్డ్ ఏం చేస్తుంది? ఫార్వర్డ్ లుకప్ జోనా? ఫార్వర్డింగ్ లో ఏముంటది అంటే ఐపీ ఉంటది ప్లస్ ఈ ఐపీ దేందో ఆ హోస్ట్ ఎఫ్క్యూడిఎన్ లేదంటే హోస్ట్ నేమ్ ఉంటుంది. ఓకే, అది ఏ రికార్డు. ఇది వచ్చేసి ఓన్లీ ఐపీ v4. ఐపీ v4కి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఏలో ఉంటాయి. ఇంకోటి 4 ఏలు ఉంటాయి. ఓకేనా? 4 ఏలు. ఇందులో వచ్చేసి సేమ్ రికార్డు, కాకపోతే ఇది IP6, IPv6 ఉంటుంది. అట్లనే మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఎంఎక్స్ రికార్డ్స్ అన్ని సంబంధించిన ఏంటిది? మెయిల్ రికార్డ్స్ ఇవన్నీ. ఓకే, అట్లనే ఇంకా చాలా ఉంటాయి, మీకు ఇక్కడ చూపిస్తాయి కదా. ఫస్ట్ ఇది ఏ రికార్డ్ ఏం చేస్తుంది? మ్యాప్స్ ఏ డొమైన్ నేమ్ టు ఐపీ. ఓకేనా? నెక్స్ట్ ఇది IPv6, ఇదేమో IPv4ది, ఇదేమో IPv6, రెండు సేమ్. ఓకే, నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఎలియాస్, కనానికల్ నేమ్ రికార్డు. ఇది వచ్చేసి ఎలియాస్ రికార్డ్స్ అన్నట్టు. ప్రొవైడ్స్ అన్ ఎలియాస్ నేమ్ టు ది కనానికల్ నేమ్. ఇట్స్ లైక్ సబ్ డొమైన్ లాగా అన్నట్టు. ఇప్పుడు ఒకటే ఐపీకి మనం డిఫరెంట్ పేర్లు ఇస్తాం. ఒకటే ఐపీకి డిఫరెంట్ అలియాస్ నేమ్స్ ఇస్తాం అన్నట్టు.
నెక్స్ట్ వచ్చేసి ఓకే మెయిల్ ఎక్స్చేంజ్ ఎంఎక్స్ రికార్డ్. ఓకేనా, దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ ఈమెయిల్ మెసేజెస్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డొమైన్. టెక్స్ట్ రికార్డ్స్, ఇవి టీఎక్స్టీ రికార్డ్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ డిఎన్ఎస్ రికార్డ్స్. మనం డిఎన్ఎస్ మ్యాప్ క్లౌడ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గోడాడీ దగ్గర ఒక డిఎన్ఎస్ కొనుక్కున్నాం అనుకో, డిఎన్ఎస్ డొమైన్ పర్చేజ్ చేస్తే ఈ రికార్డ్స్ తోటే మన డిఎన్ఎస్లో మనం ఏం చేస్తామంటే రెండింటికి కమ్యూనికేషన్ అయ్యేటట్టు ఈ రికార్డ్స్ తోటి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ పిటిఆర్, పాయింటర్ రికార్డ్స్. ఓకే, పాయింటర్ రికార్డ్స్ ఏం చేస్తాయి, రివర్స్ మ్యాపింగ్ చేస్తాయి. ఇవి రివర్స్ మ్యాపింగ్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్ టు ఏ డొమైన్ నేమ్. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇది కూడా ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇంటర్వ్యూలో రికార్డ్ రాగానే టక్క ఈ 10 రికార్డులు చెప్పేయాలి, ఒక్కొక్క రికార్డ్ ఏం చేస్తుంది అనేది కూడా చెప్పేయాలి. ఓకే, టిఆర్ఎన్ఎస్ సర్వీసీఏఏ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రికార్డ్, ఎన్ఎస్ రికార్డ్. ఓకే, స్పెసిఫై ది అథారిటేటివ్ నేమ్ సర్వర్స్ ఫర్ ఏ డొమైన్. It indicates which DNS servers are responsible for providing the DNS information. Next, the start of authority contains administrative information about the DNS zone. ఓకే, నేను ఈ హైలైట్ చేసే పదాలు గుర్తుపెట్టుకోరే, ఆటోమేటిక్గా మీకు ఈ రికార్డ్స్ అన్ని గుర్తుండిపోతాయి. ఓకే. నెక్స్ట్ సర్వీస్ రికార్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫైస్ ది లొకేషన్ ఆఫ్ ది సర్వీసెస్ విత్ ఇన్ ఏ డొమైన్. ఇది గుర్తుపెట్టుకో, ఎస్ఆర్వి ఏంటిది, ఇట్ స్పెసిఫైస్ ది లొకేషన్ ఆఫ్ ది సర్వీసెస్ విత్ ఇన్ ఏ డొమైన్. ఇక్కడ మళ్ళీ నీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వేరే డొమైన్ అది ఇది అని కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇది విత్ ఇన్ ఏ డొమైన్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోరు. సిఏఏ రికార్డ్, ఇది అంటే తక్కువ మంది అడుగుతారు, ఇది అందరు అడగరు. ఇక్కడ ఈ పాయింట్ వరకు అయితే చాలా ఇంపార్టెంట్ ఈ 9 రికార్డ్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఈ రికార్డ్స్ మామూలుగా ఇది లైనెక్స్ కమాండ్స్, ఇవన్నీ లైనెక్స్ సిస్టంలో అయితే నువ్వు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నా విండోస్ అయితే నీకు డైరెక్ట్ ఆటోమేటిక్గా రిజల్వ్ అయిపోతుంది. మనం ఎన్ఎస్ లుకప్ చేస్తాం కదా, ఎన్ఎస్ లుకప్ కొట్టగానే నీకు అది దేనికి రిజల్వ్ అవుతుంది అనేది ఆ రిజల్ట్ వచ్చేస్తుంది ఎన్ఎస్ లుకప్లో. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇది సీనేమ్. సీనేమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, సీనేమ్ రికార్డ్స్ ఆఫర్స్ అండ్ అలియాస్ నేమ్ టు ఏ సర్వర్ అని చెప్పిన కదా, ఇవన్నీ అలియాస్ నేమ్స్ అన్నట్టు. ఓకే, ఈ 3 ఐపీ సేమ్ ఉంటది, ఒట్టి ఇవి యూఆర్ఎల్ చేంజ్ అవుతుంటాయి. 3 డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి. 3 డిఫరెంట్ సర్వర్లో 3 డిఫరెంట్ డాటా పెడతారు. ఓకే, దానికి అలియాస్ నేమ్ ఉంటుంది. ఓకేనా, అలియాస్ నేమ్ కింద ఒకటే ఐపీ తోటి 3 రికార్డులు క్రియేట్ చేస్తాం ఇక్కడ ఇట్లా. ఓకేనా, ఓకే, ఇది అలియాస్. నెక్స్ట్ మెయిల్ ఎక్స్చేంజ్. మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్స్ వచ్చేసి ఇది మనకు మెయిల్స్ ఎట్లా సెండ్ రిసీవ్ అయ్యేదంతా ఇది చూసుకుంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ డస్ అవర్ మెయిల్ సర్వర్ నోస్ వేర్ టు సెండ్ ద మెయిల్ డాటా. మీకు డొమైన్లకు అన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, ఏది ఎటు పంపించాలి, ఏది ఏ సర్వర్ పోవాలి అనేది డిసైడ్ చేసేది అంతా ఈ రికార్డ్సే. ఓకేనా, ఈ రికార్డ్స్ నుంచే మనకు ఏ డాటా ఎటు వెళ్ళాలనేది రూట్ అయిపోతుంది. సో ఈ ఎంఎక్స్ రికార్డ్ ఏం చేస్తుంది అంటే మెయిల్కి సంబంధించిందంతా ఇది చూసుకుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఎట్లా అసలు బ్యాక్గ్రౌండ్లో ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ abc.com సెండింగ్ ఏ మెయిల్ టు xyz.com. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుంది ఏబిసి రైట్స్ ఏ మెయిల్ టు అడ్రస్ అంటే ఏంటిది, ఇది xyz.com.
and send the mail, the reached Gmail mail server, it should be directed to a Yahoo mail server. Okay, so exchange Y could receive a mail. అప్పుడు Okay. జీమెయిల్ ఏం చేస్తుంది, జీమెయిల్ సర్వర్ రీడ్స్ ద టూ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఫైండ్స్ అవుట్ ది డాటా హ్యాస్ టు బి సెంట్ యాహూ ఎక్స్చేంజ్ సర్వర్. ఈ ఎక్స్చేంజ్ సర్వర్ బొమ్మని ఎట్లా తెలుస్తుంది, రికార్డ్స్ త్రూ రికార్డ్స్ తోటి తెలుస్తుంది అన్నట్టు. Okay. Our Gmail server does not know the Yahoo Mail Exchange server address. So it requests DNS server for your Yahoo with type MX. ఈ రికార్డ్ చెక్ చేసుకుంటుంది. ఈ రికార్డ్ లేదనుకో మెయిల్ ఎటు అని అర్థం కాక అక్కడనే అయిపోతుంది. Okay. The DNS checks. One second. The DNS checks in resource records and should be sending an MX type result in the response. Then only the Gmail server knows the location of Yahoo Mail Exchange server and it can send it to the data. Okay. మనం రెగ్యులర్గా మెయిల్స్ పంపిస్తూ ఉంటాం కదా, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఎట్లా నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్లో. ఓకే, సో ఈ ఎంఎక్స్ రికార్డ్స్ లో ఎవరు కాన్ఫిగర్ చేయాలని మనమే కాన్ఫిగర్ చేస్తాం. మనం ఎక్స్చేంజ్ సర్వర్, మనం ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన రికార్డు నువ్వు డిఎన్ఎస్ లోకి వెళ్ళి రికార్డ్స్ చెక్ చేయి, అర్థమైతే నీకు ఒక్కొక్కటి. ఓకే. ఓకే ఓకే. ఓకే. ఇది మ్యాప్ ఇప్పటిదానికే. ఓకే, ఇక్కడ ఏముంటుంది, జీమెయిల్ సర్వర్ నుంచి ఏం చేస్తుంది, రికార్డ్ కోసం డిఎన్ఎస్కి వెళ్తుంది, డిఎన్ఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి యాహూ సర్వర్కు మెయిల్ వెళ్తుంది. యాహూ సర్వర్ ఎంఎక్స్ రికార్డ్ అనేది మన దగ్గర ఉండాలి, ఉంటేనే అక్కడ నుంచి ఇక్కడికి రికార్డ్ తెచ్చుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ డిఎన్ఎస్కి అక్నాలెడ్జ్ అవుతుంది, అప్పుడు నీకు రిసీవ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ హౌ జనరల్లీ హ్యాపెన్స్. నెక్స్ట్ మనం ఇంతసేపు ఏం కవర్ చేసినాం, these are the topics we just covered. Terminology of a DNS query, the query will, how it will happen అనేది మనం DNS query గురించి, ప్లస్ DNS zone types ప్లస్ రికార్డ్స్. ఓకే, okay, these are the very important for the interview preparation as well as your theory. ఓకే, ప్రాక్టికల్ గా మనము డిఎన్ఎస్ క్రియేషన్ అది చూసినాం కదా, ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్. ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తా. చలో గైస్, డన్.